హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అతిపిల్లగాడు. ఈరోజు అయితే మా కాలేజ్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను మీ అందరికీ. ముందుగా మా కాలేజ్ గురించి తెలుసుకునే ముందు మీరైతే కొన్ని పాయింట్స్ అయితే క్లారిటీగా తెలుసుకోవాలా. ముందుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ కాలేజ్ మీద అయితే పెట్టుకోవద్దండి. లైక్ ఫెస్ట్లు, లైక్ ఎంజాయ్మెంట్, లైక్ అమ్మాయిలతో మాట్లాడడం, ఇట్లాంటివి ఏవి అయితే ఇట్లయితే ఉండదు. మీరు అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ వీడియో మీరు చూసినట్టయితే ఖచ్చితంగా స్కిప్ చేసేయండి ఈ వీడియో. ముందుగా ఈ కాలేజ్ లో అయితే ఎటువంటి ఫెస్ట్లు అట్లాంటివి అయితే ఏమి ఉండవు. ఎందుకంటే ఈ కాలేజ్ అయితే ఫుల్ డిగ్నిటీతో అయితే మెయింటైన్ చేస్తారు. లైక్ డిసిప్లిన్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఈ కాలేజ్ లో ఫస్ట్ అయితే ఇన్షర్ట్ ఉండాలా, ఐడి కార్డు ఉండాలా, అమ్మాయిలతో మాట్లాడకూడదు, ఇటువంటి ఎన్నో రూల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ క్లారిటీగా చెప్తా ఈ వీడియోని అయితే ఫుల్ గా చూస్తాం. మా పాయింట్ కి వచ్చేస్తే మా కాలేజ్ పేరు వచ్చేసి ఆర్ఎంకే సిఈటి. వీళ్ళైతే టోటల్ గా 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ బ్రాంచ్ విషయానికి వచ్చేసి ఆర్ఎంకే, సెకండ్ బ్రాంచ్ విషయానికి వచ్చేసి ఆర్ఎంజి, థర్డ్ బ్రాంచ్ విషయానికి వచ్చేస్తే నేను చదివిన బ్రాంచ్ వచ్చేసి ఆర్ఎంకే సిఈటి. ఇంకా రూల్స్ విషయానికి వచ్చేస్తే ఫార్మల్ ప్యాంటు, ఫార్మల్ షర్టు, షూ అయితే కంపల్సరీగా ఉండాలి. అది కూడా విత్ ఇన్ షర్టు ప్లస్ ఐడి కార్డు. ఇవి ఉంటేనే మీకు కాలేజ్ లోకి అయితే రాణిస్తారు. లేదంటే పీటీ మా షర్ట్ నుంచి అయితే ధర్మేస్తాడు. ఇంకో రూల్ ఏంటంటే క్లీన్ షేవ్ అయితే ఉండాలా. వీళ్ళైతే ఎటువంటి క్లీన్ షేవ్ లేకుండా మీరు కాలేజ్కి వస్తే తరమేస్తారు. ఇంకోటి ఏంటంటే, హాస్టల్ మీరు చేరాలనుకుంటే ఇంకా రూల్స్ అయితే పెరుగుతాయి. అవి ఏంటంటే క్లియర్ గా చెప్తాను. మీరు హాస్టల్లో చేరాలనుకుంటే ఇక్కడ అయితే రూమ్ కి అయితే 5 బెడ్స్ ఉంటాయి. అలానే లాకర్స్ అయితే ఇస్తారు. ఇంకోటి ఏంటంటే 8:30 కంతా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా. అంటే మీరు 6:37 కంతా మొత్తం ఇక్కడ బయలుదేరేయాలా. ఇంకో రూల్ ఏంటంటే ఫోన్ అయితే అలో లేదు. ఫోన్ అలో లేదు కదా బ్రో, మీరు ఎట్ట వాడుతున్నారంటే అది అట్లే, అది మీకు అర్థమవుతుంది. ఇంకా బెస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఇక్కడ స్టడీస్ అయితే చాలా బాగుంటాయి. ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంటారు. ప్లస్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. డే స్కాలర్ కైనా హాస్టల్ కైనా వీళ్ళే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఫీజుతో పాటు ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ 7 days ఉంటే మాక్సిమం 6 days అయితే నాన్ వెజ్ పెడతారు. ఇవైతే క్లారిటీ తెలుసుకుని ఏదో ఒక పూట అయితే 6 days అయితే నాన్ వెజ్ పెడతారు. ఇదైతే చాలా బాగుంటది ఫుడ్ అయితే. ఇప్పుడు మీరు మా కాలేజ్ చేరబండి నేనైతే క్లారిటీగా చెప్పను. ఎందుకంటే మీకు చదువుకోవాలా, మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నాకు అవసరం లేదు, నాకు స్టడీస్ పరంగా బాగుండాలనుకుంటే మాత్రం మీ కాలేజ్ లో చేరొచ్చు. లేదంటే మీకు చెన్నైలో కూడా ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. లైక్ ఎస్ఆర్ఎం ఉంది, లైక్ సవిత ఉంది, ఇలాంటి చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇంకా మీరు పల్లిమల్లారికి వెళ్ళినా కూడా సేమ్ ఇదే మొత్తం స్ట్రిక్ట్ గా ఇలాగే ఉంటుంది. అది కూడా అంటే ఫస్ట్ లో కూడా నాకు ఇక్కడికి వస్తానే ఇదేంద్రా స్కూల్స్ లాగా ఉంది, రూల్స్ రెగ్యులేషన్స్, ఒక ఫెస్ట్ ఉండదు, ఏంద్రా ఇది అనుకున్నా. కానీ రాను రాను అలవాటు అయిపోతుంది. అంటే నాకు తెలిసిన బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు హాస్టలర్ గా వచ్చేదానికన్నా డే స్కాలర్ గా వస్తే మీరు బెస్ట్ అనేసి. అంటే ఇక్కడ ఎక్కడైనా బయట రూమ్ తీసుకొని మీరు వస్తే కొంచెం బెటర్ అనేసి నా ఫీలింగ్. అంటే ఇప్పుడు నేనైతే హాస్టల్లోనే ఉన్నాను. ఇంకా అది మీ చాయిస్. ఇంకా మీరు ఈ కాలేజీలో చేరాలనుకుంటే మేము లొకేషన్ అయితే క్లారిటీగా చెప్తాను చూడండి. ఇంకా ఆర్ఎండి వచ్చి మనకి గుమ్మడిపూడి దగ్గర అయితే ఉంటది. ఇప్పుడు నేను చదివే ఆర్ఎంకే సిఈటి వచ్చి పుదువైల్ దగ్గర అయితే ఉంటది. పుదువైల్ స్టాప్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఒక 1.5 kilometers 2 kilometers అయితే ఉంటది. మీరు గూగుల్ మ్యాప్స్ లో కొట్టినా కూడా ఇది లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కాలేజ్ గురించి. ఇంకా మీకు వేరే కాలేజీలో ఎక్కడైనా చేరాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను దాని గురించి కనుక్కొని అయితే మీకు కామెంట్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింటే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే చేసి వెళ్ళండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మావా.